భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో అయిన ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబంలో పుట్టారు. ఉన్నత చదువులు చదివి జిల్లా కలెక్టర్ అయ్యారు. విధి నిర్వహణలో భాగంగా ఉపాధి కూలీ పనులను పరిశీలించడానికి వచ్చారు. చూసి ఊరికే ఉండకుండా ఉపాధి కూలీలతో కలిసి పలుగుపట్టి మట్టిని తవ్వి పారతో మట్టిని తట్టలో ఎత్తి మోశారు. ఆయనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. కలెక్టర్ జితేష్ వి పాటిల్ టేకులపల్లి మండలంలోని సులానగర్, చింతలంక, కోయగూడెం, చంద్రుదండ, కొత్తతండ గ్రామ పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో కలిసి పలుగు పార పట్టి పారం పాండు పనుల్లో పాల్గొన్నారు. స్వయంగా మట్టిని తట్టలోకి ఎత్తి దానిని మోశారు. పథకాలు ఉన్నాయి కదా, మీరు పెట్టుబడి ఏదైనా పెడతారో 6 నెలల్లో ఉపాధి హామీ ద్వారా మీకు వాపసు వస్తుంది. మీరు ఈ ఫర్టిలైజర్ విత్తనాల దుకాణాలకి ఏం అప్పులు తీసుకునే అవసరం లేదు. అంటే ఒకసారి మీటింగ్ పెట్టియండి, అందరు రైతులు వస్తారు, అప్పుడు అర్థమైంది. మ్యాంగో తోట మ్యాంగో పెట్టదు మంచిది, దాంట్లో కూడా వేసి వస్తా అంటే అవన్నీ అయిపోయిన తర్వాత ఎంత దానికి ఖర్చు ఎంత అవుతుంది? ఏదో దాంట్లో కూడా మధ్య మధ్యలో మునగ మొక్కలు పెట్టేద్దామని పెట్టండి. మీకు అది ఎక్కువ ఖర్చు ఏం కాదు కదా. ఈ ఆఫ్రికాలో అయితే చనిపోవు అని వాళ్ళు విపరీతంగా ఇది ములకాయ నాటేస్తున్నారు. మన దగ్గర అయితే కోతులు వస్తాయి, ఈ బర్రె వచ్చి తినేస్తుంది. తింటే తినని ఏముంది, కాయలు అయితే వస్తాయి కదా. కాయలు తింటాయా గేదెలు? తినవు దాన్ని, అది మనుషులే తినేది కదా. సో ధైర్యంగా మీరు పెట్టేయండి, ఏం కాదు. ఓకే, చలో రైట్. సో గంటపారలు నేను తెప్పిస్తాను, కొంచెం సమయం ఇవ్వండి.